వారు చేసిన చెప్పుకోవడానికి లేవు. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం చేస్తుందని తట్టుకునే అంటే రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి అసలు మార్చడానికి ప్రధాన కారణం ఏంటంట? అసలు మార్చాల్సిన అవసరం ఏంటొచ్చు? ఇప్పుడు మేము చెప్పేది ఒకటే అమ్మా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ మార్చలేదు. గతంలో టిఆర్ఎస్ పార్టీలో వివిధ రకాల పార్టీలు, తెలంగాణ తల్లి పార్టీగా విజయశాంతి గారు, అదే విధంగా నవ తెలంగాణ పార్టీగా మన ఎవరు ఆల నరేంద్ర గారు ఒక రూపాన్ని ముందు తీసుకెళ్లిండు. విజయశాంతి గారు ఇంకో రూపాన్ని ముందు తీసుకెళ్లింది. కేసీఆర్ గారు వారి పార్టీ మనగడ కోసం ఒక రూపాన్ని, తెలుగు తల్లి మా తల్లి కాదు, మా తల్లి ఈ తల్లి అని చెప్పేసి రూపాన్ని వాళ్ళు రూపొందించుకున్నారు. అది పార్టీ పరంగా. అధికారికంగా వాళ్ళు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూపం ఇదని చెప్పేసి ఎక్కడ గెజిట్ పాస్ చేసింది లేదు. ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, ఇంకెక్కడన్నా ప్రభుత్వ మరి కళాశాలలో కావచ్చు, ఎక్కడ వాళ్ళు తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించిన దాఖలాలు లేవు. తెలంగాణ ఎందుకంటే వారి మనసులో మనోగతం ఏంటంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, కేసీఆర్ కుటుంబమే త్యాగాలు చేసింది అనే ప్రజల్లో చూపించాలా, చరిత్రను మొత్తం ప్రజలు పక్కదారి పట్టియాలని చెప్పే కుట్రతోనే గత 10 సంవత్సరాలు ఎక్కడ వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకపోగా ప్రొఫెసర్ జయశంకర్ గారి సొంత గ్రామాన్ని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా విద్యాసాగర్ రావు ఇరిగేషన్ శాఖలో మరి ఆ రోజు ఒక అధికారిగా ఉన్న విద్యాసాగర్ రావు గారి చరిత్రను కూడా ఎక్కడ కనవాళ్ళు జాజిరెడ్డిగూడెం, మరి ప్రస్తుత సూర్యాపేట జిల్లా, పాత నల్గొండ జిల్లా, ఎక్కడ ఉద్యమకారులను గౌరవించినట్టు, లేదంటే కనీసం వారి కుటుంబాలని ఆదుకున్నట్టు, ఎలాంటి మరి తెలంగాణ పోరాట అస్తిత్వం ఏంటి, ఆ రోజు భూమి కోసం, అదేవిధంగా వెట్టి చాకిరి విముక్తి కోసం ఆ రోజు సాయుధ పోరాటం జరిగింది. నీళ్లు నిధులు నియామకాల మీద ఈ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన ఉద్యమకారులను విస్మరించిర్రు, అదేవిధంగా వారి కుటుంబాలని అవమానపరిచిర్రు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మర్చిపోయారు, తెలంగాణ చిహ్నాన్ని మర్చిపోయారు, అదేవిధంగా రాష్ట్రీయ గీతాన్ని కూడా మర్చిపోయారు. కేవలం ఒక రాజరికపు పాలనను తలపించే విధంగా, కేవలం కేసీఆర్ గారిని తలుచుకునే విధంగా రోజు కేసీఆర్ కుటుంబం తప్ప, ఆ నలుగురు తప్ప ఇంకొక మూడో వ్యక్తి, ఐదో వ్యక్తి అనే ఎక్కడ చరిత్రలో గాని, రాజకీయంగా గాని, అదేవిధంగా సామాజికంగా గాని వారు ఎవరిని ముందు పెట్టే ఆలోచన వాళ్ళకి లేదు. వారి కుట్ర అంతా ఏంటంటే చరిత్రలో కేసీఆరే ఒక ఏదో దివాస్ అని చెప్పి వాళ్ళంతా ఒకటి సెలబ్రేట్ చేసుకున్నారు, దీక్ష దివాస్. ఆయన దీక్ష చేసినందుకే తెలంగాణ వచ్చిందనేది చూపించాలనుకున్నారు, అంతే తప్ప మరి ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర ఎందుకు చూపించట్లేదు, ఆ రోజు గద్దరన్న పాత్ర ఎందుకు చూపించట్లేదు, కోదండరాం గారి ఉద్యోగ సంఘాల పాత్ర ఎందుకు మర్చిపోయారు, విజయశాంతి గారి పాత్ర ఎటు పోయింది, ఆల నరేంద్ర గారి మరి ఎక్కడ ఫోటో ఎక్కడ ఎందుకు కనబడట్లేదు, ఒకసారి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రైట్. ఇక క్రాంతి కిరణ్ గారు